పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను సింధు. తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం. రోజు రోజుకు బాధితులు బయటికి వచ్చి తమకు అనుమానం ఉన్న వారిని ఈ కేసులో చేర్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన వారు సెల్ ఫోన్లు ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాంపరింగ్ వివాదం ముదురుతోంది. తమ ఫోన్లను ట్యాంపింగ్ చేశారంటూ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన నేతలతో పాటు రియల్ ఎస్టేట్, బిజినెస్, చిత్ర పరిశ్రమకు చెందిన వారి ఫోన్లు కూడా ట్యాంప్ చేశారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కేసీఆర్ అధికారం కోల్పోయినా నడ్డి విరిగిన నక్కలా ఉంటే ఫోన్ ట్యాంపింగ్ ఆరోపణలు పెద్ద బండరాయి పడినంత పనైనట్లు ఆ పార్టీ నేతలు భయాందోళనలో ఉన్నారు. ఏ సందర్భంలో ఏ నేతకు పోలీసుల నుంచి ఫోన్ చేస్తారో అన్న ఆందోళనలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేసిన ఫోన్ ట్యాంపింగ్ చేశారని నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగంగా వెల్లడించారు. కానీ ఏ రోజు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ఇతర పార్టీలను సైతం ట్యాంపింగ్ చేశారని ఆయా నేతలకు తెలిసినా కూడా ఏనాడు బయటికి చెప్పలేదు. ఇకపోతే వారి వ్యక్తిగత విషయాలు సైతం ట్యాంపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి వారి నోరు కట్టేశారని ఆలస్యంగా తెలిసింది. సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో కూడా ఈ వ్యవహారం తారాస్థాయిలో నడిచినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల్లో ట్యాంపింగ్ చేసి ప్రతిపక్షాలకు మూకుతాడు వేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాంపింగ్ చేశారని బీజేపీ రఘునందన్ రావు వెల్లడించారు. అందులో భాగంగా ఎన్నికల ఖర్చు కోసం వినియోగించిన డబ్బును సీజ్ చేశారని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాంపరింగ్ కేసు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కూడా చేర్చారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఇదే విధానంను అమలు చేసిందని తెలిపింది. పార్టీ నుండి బయటకు వెళ్లేలా చేసింది బీఆర్ఎస్. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసి తన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని ఆరోపణలు వెలువడ్డాయి. సిరిసిల్లకు చెందిన నేత కేకే మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ లో బాధితుడేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంతో పాటు సాధారణ రోజుల్లో కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని వివరించారు. సిరిసిల్ల కేంద్రంగా ఈ వ్యవహారం నిర్వహించారని పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. తనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ సైతం బాధితుడే అని వివరించారు. ఇలా ఒక్కొక్కరు బయటికి రావడంతో ఈ వ్యవహారం తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే పలువురి మాజీ పోలీస్ అధికారులను అరెస్టు చేయగా వారి నుండి పూర్తి సమాచారం రాబట్టుతున్నారు. తెలంగాణలో 2 ప్రాంతాల్లో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాంపింగ్ చేసినట్లు విచారణలో తెలిపింది. కాగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వస్తారని ప్రచారం జరిగినా అదంతా ఫేక్ అని తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా అడిషనల్ ఎస్సీలు తిరుపతన్న, భుజంగరావు కస్టడీ ముగియడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. రాధాకిషన్ రావు కస్టడీపై నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఐఎస్బీలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాల్ తెరపైకి వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారిలో రాజకీయ నాయకులు, బిజినెస్ పర్సన్స్, సినిమా యాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా అందులో ఎక్కువగా హీరోయిన్ల ఫోన్ నెంబర్లే ఉండడం సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ ను ఆసరాగా చేసుకుని నిందితులు ఓ రాజకీయ పార్టీకి ఎక్కువ మొత్తంలో డబ్బులు సమకూర్చినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చట్టవిరుద్ధంగా విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం అధికారికంగా వారి కదలికపై నిఘా పెట్టడం, వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం, ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను వినియోగించడం, ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమానావకాశాలు లేకుండా చేయడం 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాకాలివి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్తు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ అంశాలను వెల్లడించారు. ఇవన్నీ చేసింది దేనికి? ఎన్నికల్లో గెలవడానికా? అధికారం చేజిక్కించుకోవడానికి? కానీ ఇంత చేసినా వచ్చింది 39 సీట్లు. గెలిచిన వారిలో 2 ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. ఒక ఎమ్మెల్యే చనిపోయారు. మిగిలినవి 36 సీట్లు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న వాస్తవాల ఆధారంగా ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురా లోకల్.